1 స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని స్పైసీనెస్కి తగినన్ని ఎండుమిర్చిని యాడ్ చేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ ఉంటుంది కదా, సో అదే ఆయిల్ తోటి పల్లీలు, ఎన్ని పల్లీలు కావాలో సో అన్ని పల్లీలని యాడ్ చేసుకొని పల్లీలను కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఎండుమిర్చి పల్లీల్ని కొంచెం సేపు అయితే చల్లారనిద్దాం. సో ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కొన్ని పప్పులు, 2 లేదా 3 దాకా వెల్లుల్లి, కొంచెం చింతపండు, టేస్ట్కి సరిపడిన సాల్ట్, తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. మీకు చట్నీ పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా ఉంటేనే ఇష్టం. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ చట్నీలోకి పోపు పెట్టేసుకుందాం. కడాయిలో 1 స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని తాలింపు గింజలు, కరివేపాకుని యాడ్ చేసుకొని ఈ చట్నీలోకి పోపుని యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎర్ర చట్నీ అయితే రెడీ అయిపోయిందనమాట.